హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వినయ్ గేమింగ్ ఎఫ్ఎఫ్. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనము విష్ణు అయితే బిఆర్ మ్యాప్ అయితే ఆడబోతున్నాం ఫ్రెండ్స్. మీరైతే తప్పకుండా అయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్, మర్చిపోకుండా చేయండి ఫ్రెండ్స్. మనమైతే 100 సబ్స్క్రైబర్స్కి అయితే దగ్గర ఉన్నాం ఫ్రెండ్స్. 17 సబ్స్క్రైబర్స్ వచ్చేసింది. ఇప్పుడు పక్కన ఉండే గంట సింబల్ ముఖ్యం బిగులో. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్. అంటే ఈ వీడియో మీకు లాస్ట్లో నచ్చిన ఎవరిని కిల్ కొడితే నచ్చింది అది లాస్ట్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మీ కోఆపరేషన్ వల్లే నేను రావాలా పైకి. మా ఇంట్లో మా పేరెంట్స్ కూడా అంత సపోర్ట్ చేయలేదు నాకు, అందుకే నేను ఇంట్లో నుంచి వచ్చేసా, బయట ఉన్నా. సో మీరు సపోర్ట్ చేస్తేనే కదా ఇంకా నాకు మోటివేషన్ వచ్చేది. నేనేదో చదువుకుంటూ చేసుకుంటున్నా. సో మీరైతే మర్చిపోకుండా లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. నేనైతే రీసెంట్గానే పెట్టిన యూట్యూబ్ ఛానల్ అయితే 17 సబ్స్క్రైబర్లు ఉన్నారు. సో ఇంకా ఇంట్లో లేదు. సో అందుకనే నేనేదో బయట రూమ్లో ఉన్నా. మా ఫ్రెండ్ పక్కన ఉండకంటే వాడు వాయిస్ కూడా వింటారా? చెప్పా చికెన్ ఉంది మచా. చూడైతే చికెన్ బిర్యానీ వండుతున్నాడు ఫ్రెండ్స్. మనమైతే ఫుల్ రషింగ్ ఏరియాలో అయితే దిగేస్తున్నాము. ఏం చేయాలి ఏం అర్థం కాల. ఫాల్ట్ పోయిందో వెక్టారు దిగింది. వెక్టారు మనం మళ్ళీ తసైతే ఓడిపోయే లోపల అయితే మనకైతే లాగేశాడు ఫ్రెండ్స్. ఓడైతే ఓన్ డ్యామేజ్ కొట్లా, మనోడికి ఫుల్ డ్యామేజ్ అని చెప్పేసాం. కానీ వాడు కొట్టేశాడు కానివ్వండి. వాడు ఫుల్ కిల్ చేసుకొని ఆడపోయి నాకు 500 కుప్ప ఇంతకుముందు చూసాను ఫ్రెండ్స్. అది వాడికి చెప్పా, వాడిపోయి ఇయర్ఫోన్ తెస్తాడంట. చూడండి, బాల్ సౌండ్ కూడా వినిపిస్తుంది. బయట ఎవరో పేరెంట్స్ మాట్లాడుతున్నారు. నేను కాలేజీలో కూర్చున్నాను ఫ్రెండ్స్. వాడు రూమ్లో చెప్పిన రూమ్కి పోయినా కానీ అంటే ఈరోజు సండే కదా, అయినా కానీ మాకు ఈరోజు ల్యాబ్ ఉంది అందుకనేసి వాడు పైనుంచి కొట్టినాడు ఫ్రెండ్స్. వాడు ఎంత తెలివి చూడండి ఫ్రెండ్స్. వాడికి పైనుంచి కొట్టాడు వాడు. వీడు నాకు రివైవ్ కొట్టేసినాడు. నెట్ సైడ్ నేరుగా వెళ్ళిపోతాం. ఇంకా అడుగుతూ ఫుల్ రష్ ఏరియా ఉందాడ. అడిగినా మనం కూడా పెడతాడు వెనకాల పెద్ద రాడ్. ఎందుకు అవసరమో మనకి ఇదంతా. మన ఇప్పుడే ఒక థమ్స్ అప్ తాగాను ఫ్రెండ్స్. అందుకే కడుపులో నుంచి అట్టే పెరుగు వస్తుందట్టే. ల్యాబ్ ఉంది అందుకే పెట్టుకున్నారు. టైం అంతా 1:15 కదా, 1:30 ఇంటికి రూమ్కి వెళ్ళిపోతాం ఫ్రెండ్స్. యాక్చువల్గా నేను పార్ట్ టైం జాబ్ చేస్తున్నా. ఆడ నుంచి వస్తుంది నాకు మంత్కి 35K వస్తుంది. మంత్కి 35K దాన్ని చూసుకోవచ్చు ఫ్రెండ్స్. నాకు ఒక్కడన్నా ప్రిఫర్ చేస్తాడు, బాగానే వస్తుంది అమౌంట్ కూడా. సో దాంతో చేసుకుంటా మా ఇంట్లో మా మమ్మీ మాట్లాడు కానీ నాతో మా డాడీ మాట్లాడతాను. సో మా అమ్మకి ఎట్లా దాన్ని మాట్లాడతా. ఏదైనా డబ్బు అవసరం ఉంటే మనీ ఒక 1000 or 2000 ఫోన్పే చేస్తాను అంతే ఫ్రెండ్స్. ఇంకా నా దగ్గర ఆడ నుంచి వస్తుంది మనీ అంతా. ఏదో పార్ట్ టైం జాబ్ చేసుకుంటా అన్న. అది ఇది టెలిసెల్లర్ బీపీఓ ఫ్రెండ్స్. ల్యాప్టాప్ ముందర కూర్చొని చేయాలా, ల్యాప్టాప్ ముందర. సో దానికి ఎదురుగా జీప్ ఉంది, వేసుకో మనం తిరిగిపోతాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ బండి తీసుకోండి కూడా. సో మీరైతే మనకైతే తప్పకుండా అయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీ సపోర్ట్ వల్ల ఇంకా ఎదగాలని నేను కోరుకుంటున్నా. అంటే మేము కూడా హెచ్జిడి వాళ్ళు అంతా తెలిసి ఉంటారు. సో మీరు కూడా వాళ్ళు కూడా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అదే చెప్తాను కదా నేను హెచ్జిడి మిల్క్ షేక్ మోక్షిత్ అని. మేము ముగ్గురు ఒకే రూమ్ ఫ్రెండ్స్. వాళ్ళ ఇంట్లో గ్రూప్ సపోర్ట్ చేయకపోతే వచ్చేసాను. మేము బీటెక్ ఫైనల్ ఇయర్ ఫ్రెండ్స్. మేమంతా బీటెక్ ఫైనల్ ఇయర్ పుత్తూరు ఫ్రెండ్స్. పుత్తూరులో సిద్ధార్థ కాలేజ్. బీటెక్ ఫైనల్ ఇయర్ పుత్తూరులో సిద్ధార్థ కాలేజ్. సో అందుకని మా ఊరు ఏం తెలుసా, పుత్తూరు పక్కన నారాయణమే, 5 kilometers అంతే. అదే మా ఊరు. నేను ఎప్పుడు అంటే రూమ్లో ఉండ.
ఫ్రెండ్స్ ఇది. సో ఫ్రెండ్స్ ఎన్ని రోజులు అయిందో ఫ్రెండ్స్ ఇది మా ట్రైన్ చేసి ఎన్ని రోజులు అయిందో. అయ్యయ్యో ట్రైన్ ముందు కదలుతా ఉండింది ఫ్రెండ్స్, అంతా ఒక రౌండ్ వేసుకొని వస్తూ ఉండింది. అది మారు అంటే బాగుంటుంది. ఆడేదో ఒక డియో ఉందని ఫ్రెండ్స్ అని రమ్మంటున్నాడు. అందుకే పోతాం. గజీత కల్లా ఈత కొట్టుకుంటా పోవాలి. మన గజీతగాడు రోజు మన కోసం బండ్లో తిరుగుతాను. నేరు కూడా ముందర పోయి ఆపుతాడంట, పట్టుకొని వేయాలంట. సో ఫ్రెండ్స్ మనమైతే స్కేట్ బోర్డ్ ఎత్తుకొని వెళ్తున్నాము. కొంచెం దూరం కదా ఇంకెందుకు బాబు అంటారేమో, ఏదో ఊరికి టైం పాస్కి. థామ్సన్ పెట్టుకోమన్నారు, చేతిలో పెట్టుకున్నా. ఎక్సమ్ బయట థామ్సన్ G18 ఉంది, ప్యాన్ ఉంది. నేరుగా ముందర పోయి ఆపుతాడంట. చూస్తాం డియో ఉందంట, చూద్దాం కొడతామా కొట్టలేమా అని. ల్యాండ్ అంటే అంతే ఆపట్టుకుంటాడు ఫ్రెండ్స్. ఈ సైడ్ ఈడొకడు ఆరెంజ్ కలర్ షర్ట్ ఒకడు ఉన్నారు, ఇద్దరున్నారు. ఈడేమన్నా మొన్నటి సేఫ్ ఆడతామని గోడానికి కలిపి తీసినాడు. సో గోడానికి నుంచి కొడతాం ఫ్రెండ్స్. అట్లా ఎక్సామ్ బయట పెట్టుకున్నాం. బాగానే లాగినా ఫ్రెండ్స్, వాడికి 25 అట్లా పడింది. సో ఫ్రెండ్స్ వాడు లాగిన. సో ఫ్రెండ్స్ ఒకడైతే నాక్ అయ్యాడు. సో ఇప్పుడు మనం లాగేస్తాం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్ ఫైనల్లీ మనమైతే ఒక కిల్ అయితే కొట్టేస్తాం ఫ్రెండ్స్. అటు సెకండ్ కిల్ కూడా నాకే వచ్చింది అనుకుంటా. చూసి వెనకాల నుంచి మా వాళ్ళు లాగినాడు. నాకు కావాల్సిన పారాఫిల్ విత్ అటాచ్డ్ 4x స్కోప్ ఫ్రెండ్స్. ఆ పారాఫిల్ అటాచ్డ్ 4x స్కోప్ ఉండే. ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనమైతే ఈ నుంచి వెళ్ళిపోవాల్సిన సమయం అయితే వచ్చింది. కాలేజ్లో ముందర మేడం ల్యాబ్లో ఏదో చెప్తుంది. నేను కాలు కూర్చొని రికార్డ్ చేసుకుంటా, వాయిస్ ఇచ్చుకుంటా అండ. ఏమైనా తెలిసింది అనుకో, పొద్దులో ఫోటోలు చెప్తుంది నాకు, అందుకే సైలెంట్గా ఉండ. సో ఫ్రెండ్స్ మీకు కూడా ఒకసారి HGD గాడి హోమ్ టూర్ అయితే వేస్తాం ఫ్రెండ్స్. హోమ్ టూర్ అయితే వేస్తాను. మిద్దె పైన ఉంటుంది ఫ్రెండ్స్ వాళ్ళ రూము, మిద్దె పైన ఉంటుంది. మోక్షితో వచ్చి వాళ్ళ మమ్మీ డాడీలతోనే ఉంటాడు. HGD గాడు వాళ్ళ తమ్ముడు. సో మనమైతే ఇప్పుడైతే నేరుగా బ్రిడ్జ్ పై నుంచి వెళ్ళిపోతాం ఫ్రెండ్స్. మన ట్రైన్లో పోయి స్క్రీన్ షాట్ తీసుకోవాలి ఫ్రెండ్స్, థంబ్నెయిల్ కోసం. అది పెడతాం. ఇంకా దండిగా ఉంది, అదన్నా పెడతా లేకపోతే ఇంకోటి అన్నా పెడతా. దానికోసం అయితే వచ్చిన స్క్రీన్ షాట్ తీసుకుందామని జోన్లోనే తీసుకుంటే ఇదే చాలా తలకు లాండాం ఫ్రెండ్స్. పక్కన కూర్చున్నాయి ఇంకే తనకు లాండ. ఏదో బాగుంటే చూడండి, బాగా వదిలేండి. చూసుకోకుండా బయటికి వెళ్ళినా ఫ్లాగ్ పట్టేసి ఇంకొక స్క్రీన్ షాట్ తీయాల్సి. ఓకే ఇంకో స్క్రీన్ షాట్ పెట్టేస్తున్నాం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్ మనమైతే స్క్రీన్ షాట్ అయితే పట్టేసాం ఫ్రెండ్స్. మనమైతే ఫైనల్లీ స్క్రీన్ షాట్ అయితే పట్టేసాము. గేమ్ నుంచి బ్యాక్ వెళ్ళిపోయింది ఫ్రెండ్స్. సో మళ్ళీ మనమైతే లాబీలోకి వచ్చేసాము. ఆ డీపీలో ఉండేది ఎవరు అనుకోబాకంటే మా అన్నయ్య. సో ఫ్రెండ్స్ మా అన్నట్టు మనం పెట్టుకోండి డీపీ. సో ఫ్రెండ్స్ మీరైతే ఏం పట్టించుకోబాకండి ఫ్రెండ్స్. నిద్ర వస్తుంది, ముందర ఆమె క్లాష్ చెప్తుంది. నా వల్ల ఏం కాల, ఏసీలు వేసేస్తున్నారు పైగా, అయ్యో తట్టుకోలేకపోతున్నా. సో ఫ్రెండ్స్ మీరైతే ఏం బాధపడకండి ఫ్రెండ్స్. నేను రూమ్ అంటే వైఫై అవైలబుల్లో ఉండేది రూమ్లో. మాది రూమ్ పెంకులలో మానుకుంటుంది ఫ్రెండ్స్. పెంకులే వైఫై ఉంటుంది. కాలేజీలో మాత్రం ఏసీ ఉంటుంది, ఫ్యాన్.
మా రూమ్ అంతా వద్దు ఫ్రెండ్స్ మీకు. మా రూమ్ గలీజ్గా ఉంటుంది. అంతా తాగుతారు తింటారు అంతా చేస్తారు ఫ్రెండ్స్. సో దానికి మీరు మా రూమ్ వద్దు. ఒకటి హెచ్జిడి రూము ఒక గంట చూపిస్తా. వాళ్ళ రూమ్ బాగానే ఉంటుంది. వాళ్ళ రూమ్మేట్స్ ఏమీ అంతలే, వాళ్ళు తిరగరు. మేము తిరగతాం. ఎదురుగా ఎనిమి, అందుకే తాంసం పెట్టుకొని వచ్చేద్దరు. వాడిని గుద్దిన నేరుగా పోయినా, వాడిని కొడతా ఉన్నా కానీ వెనకాల నుంచి ఒకడు వేసినాడు. నాకు ఏం చేస్తామని వాడు నన్ను ఫుల్ కిల్ చేసినాడు. వాడు కొడతా అన్నాడు చూసాను. వాడు నాకు చేసిన వెనకాల నుంచి లాంగ్ లైన్లో ఈ లాగినాడు. సో ఈ వీడియో అయితే ఎంతగా మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. అదే చెప్పాను కదా నేను ఒకటే ఉంటాను. సో ప్లీజ్ లైక్.